సంకిలి షుగర్ ఫ్యాక్టరీతో ఆ సమీపంలోని ఘర్లు గ్రామాలు కాలుష్య సారకంగా మారిపోతున్నాయి. డజా బాబులు కాలరెగిరేస్తూ సిగరెట్ పొగ వదిలేసినట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం గాల్లోకి తెగ పొగ వదిలేస్తోంది. దీంతో గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పంటలన్నీ పాడైపోతున్నాయి. విన్నపాలు చేసినా ఆందోళనలు చేసినా ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. సర్కారు పెద్దలే తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి ఆముదాల వలస గ్రామంలో సంకిలి గ్రామం ఉంది. ఈ గ్రామస్తుల పాలట ఐఈడీ షుగర్ ఫ్యాక్టరీ శాపంలా మారింది. ఫ్యాక్టరీ గాలిలో వదులుతున్న పొగ వల్ల నల్ల రెణువులు కళ్లల్లో పడి నేత్ర సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. మరోవైపు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న చిన్నాయిపేట, దేవుదల, పూర్లి, మధ్యరాయుడిపేట, అప్పాపురం, గోపంపేటతో పాటు సంకిలి గ్రామస్తులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో వింత వింత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. మహిళలు గర్భసంచికి సంబంధించిన వ్యాధులతో సతమతమవుతున్నారు. పంట పొలాలు కూడా పోతున్నాయి. ఎంత చెప్పినా వాళ్ళు ఇంకోకుండా ఆ వాటర్ కూడా ఇటే ఒగ్గుతున్నారు. ఆల్రెడీగా చెరువులోకి కూడా గోడ కూడా కట్టేశారు. దుమ్ము పడి చిన్నపిల్లలు కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. మాకు ఎటువంటి సదుపాయం కూడా చేయలేదు. ఇలాగ ఎన్నోసార్లు ధర్నా చేసినా పట్టించుకోలేదు. అలాగే భూములు ఇచ్చాము కానీ కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. పిల్లలు కూడా అలాగే చదువుకొని ఉండిపోతున్నారు. ఫ్యాక్టరీ పక్కన ఉన్న చెరువును యాజమాన్యం ఆక్రమించి ప్రహరీ కూడా కడుతోందని, చెరువులోకి వ్యర్థాలను వదిలేస్తున్నారని సంకిలి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలుష్య కసారంగా మారిన నీళ్ల వల్ల పంటలు పాడైపోతున్నాయని, దిగుబడులకు నోచుకోక రైతులు ఆవేదన చెందుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీ వల్ల పొలాలు కూడా కంపెనీలు పడిపోయి చెడిపోతాయి. పిల్లలకి జ్వరాలు, జబ్బులు అన్నీ చెడిపోతాయి. గొప్ప నట్టపోతున్నాం. తాగిన నీటిలో కూడా పడిపోతుంది నీరు. ఇవన్నీ కూడా భరించుతున్నామా. ఫ్యాక్టరీ వాళ్ళు పట్టించుకోకంటారు. ఎన్నిసార్లు చూసినామా ఆ ఇష్టం నాకు చూపెడతాండ్రా. దుమ్ము ధూళి అన్నీ రక్కు పడతాను. మాకు కళ్ళు కూడా పోతానవి. ఫ్యాక్టరీ వాళ్ళు అడిగితే మాకు చేస్తాం అంటారు. ఎప్పుడు చేయడం లేదు. ఫ్యాక్టరీ వల్ల వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం జరగడమే కాకుండా నాగావళి నీటిని ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నారని స్థానికులు ఆవేదన చెందారు. నాగావళి నది నుంచి రోజుకు 10 గంటలు పంపింగ్ చేసుకోవాల్సి ఉండగా నిరంతరం పంపింగ్ చేసేస్తున్నారని అన్నారు. ఏడాదికి 8 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వాడాలని నిబంధనలు ఉండగా ఆ నిబంధనలు తుంగలోకి తొక్కి నది నీటిని యథేచ్ఛగా వాడుకుంటున్నారని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ అండి, ప్యారిస్ అండి, మాకు అన్ని రకాలుగా దీనిగా ఉంటుంది. జబ్బులు రావడం, జ్వరాలు రావడం, భూమి పంటలు పోవడము అనేక రకాలుగా చూపెడుతుంది. కానీ ఆ నీరు వల్ల మాకు గొప్ప ప్రాబ్లం అయిపోతుంది. దాన్ని పట్టించుకోవస్తారు. మా సంఖ్యలో మా పంచాయతీ ఉంది కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి ఏదో లోపకన్నా ఏమవుతుంది ఎట్లా చేస్తారు. మరి అంచేత మాకు ఇలా ఉంది ఇబ్బంది. కానీ ఎన్నో చూడు ధర్నా చేయను చూద్దులే అదిలే అయినా వేస్తారు. కానీ దాన్ని పట్టించుకోలేదు. భూములు పోతుంది. నీరు వల్ల మాకు మరి ఆ బోరు నీరు తీసినా మరి ఆకుపోతుంది. అదే నీళ్ళు వస్తున్నాయి. కానీ తాగడానికి నీళ్ళు మనం అన్నాం కానీ ధర్నా చేయను కానీ అదే చేస్తామైనారు కానీ చేయలేదు. కొన్నాళ్ల క్రితం బాధిత గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేశారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం కహానీలు, కబుర్లు చెప్పేసి హామీలు గుప్పించేసి ఆందోళన విరమింపజేశారు. అనంతరం షరా మామూలే రాజకీయ నాయకుల మాదిరే మొహం చాటేశారు. ఊర్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఎంత పొలాలు భూములు ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు కడుపు మంటకి రోడ్లు అంటే వెళ్ళిపోయి తిరగవలసి వచ్చింది. బయట వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళు పనులు లేవు. కళ్ళంతా నీళ్ళు కారుతాయి. బుగ్గు, ధూళి, తుప్ప అన్నీ పడేస్తారు. వాళ్ళని మా ఇష్టం అంతా నచ్చినట్టు చేసుకుంటాం. మా ఇష్టం అంతా నీరు పొల్యూషన్ గురించి చూస్తే వాసనకి భరించలేము. నీరు వల్ల జలుబులు, దగ్గులు, జ్వరాలు, తలబాధలు, పొలాలు కూడా పోతాయి. పంటలు కూడా రాకుండా మొండి వైఖరిలో యాజమాన్యం, నిర్లక్ష్య వైఖరిలో అధికారగణం. ఈ పరిస్థితుల్లో సర్కారే తమ గోడు పట్టించుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. అయితే సర్కారు ఈ సమస్యలను పట్టించుకోవడంలో విఫలమవుతోంది. దీంతో తమ గోడు ఎవరికి తెలియజేయాలో తెలియక బాధితులు ఆవేదన చెందుతున్నారు.